హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనీస్ వరల్డ్. దోస పిండితో ఇట్లా గుంత పొంగనాలు సాదాగా వేయొచ్చనమాట. అట్లాగే ఆ పిండితోనే 2 సెట్ దోస వేసేసాననమాట. చాలా చాలా ఈజీగా మార్నింగ్స్ మనకి హడావిడి లేకుండా ఈజీగా వేసేసుకోవచ్చు. సో, ఇవి ఎట్లా ఏసానంటే 2 మినుములు కప్పులు, అట్లాగే 4 కప్పుల పచ్చి బియ్యం వేశాను. అట్లాగే ఒక గుప్పెడు అటుకులు గూడా కలిపాను. రంగు బాగా వస్తుంది. టేస్ట్ మంచిది. పైగా హెల్త్‌కి చాలా మంచిది. గుప్పెడు సరిపోతాయన్నమాట. అవి గ్రైండర్ పిండి వేసినప్పుడే నానబెట్టి 2 నిమిషాలు కడిగి నానబెట్టి వేసేస్తే సరిపోతుంది. సో, ఇట్లా పిండి కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట గుంత పొంగనాలకి. అది పక్కకు తీసి పెట్టుకొని గుంత పొంగనాల కోసం వేస్తున్నాను. సో, ఇందులో కొంచెం జీలకర్ర వేయటం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ హెల్త్‌కి జీర్ణశక్తికి చాలా మంచిది. కొంచెం ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి కలిపేసి ఇట్లా గుంత పొంగనాలు వేశాను. కొంచెం ఆయిల్ మాత్రమే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. డీప్ ఫ్రైలు చేసే కంటే ఇలా గుంత పొంగనాల్లో వేసుకొని తింటే చాలా మంచిది మార్నింగ్స్. సో, ఇట్లా ఒక్కొక్కటి వేసుకుంటూ తిప్పుతూ ఉండాలన్నమాట. డ్రైనెస్ అవుతుంది కదా! మూత పెట్టినప్పుడు. అప్పుడు కొంచెం ఉడికిందని అర్థం అనమాట. సో, ఇలా స్లోగా తిప్పుతూ గుచ్చి చూస్తే మనకి ఉడికిందా లేదా తెలిసిపోతుంది దెబ్బలతో. ఇలా గ్యాపులు వచ్చేలాగానే వేసుకోవాలి. మరీ నిండుగా వేయకూడదు పొంగుతాయి గనక. సో, పైగా నేను ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన పిండి గనక 2 రోజులు ఉండటం వల్ల ఇది కొంచెం చల్లగా ఉంటుంది గనక స్లోగా లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే వీటిని ఉడికిచ్చాలి. అట్లా మూత పెట్టి ఉడికిచ్చడం వల్ల త్వరగా ఉడికి డ్రైనెస్ వచ్చి బాగా పైన గూడా ఉడుకుతుందనమాట ఈక్వల్‌గా. సో, ఇప్పుడైతే ఈ దోసలకి నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఏమీ వేయలేదు. ఇలా గూడా సాదాగా వేసుకొని తింటే చాలా చాలా బావుంటుందనమాట. ఎప్పుడు ఒకే రకమైన దోసల్లా కాకుండా అప్పటికప్పుడు సింపుల్‌గా ఇలా వేసుకుంటే గూడా రుచి చాలా చాలా బావుంటుంది. మనకి హడావిడిలో మార్నింగ్స్ ఇది ఒక పక్కన ఏసేసుకుంటూ వేరే పని కూడా చేసుకోవచ్చు. సో, అదే పిండిని నేను కొంచెం వాటర్ వేసి దోస వేయాలనుకుంటున్నాను. సెట్ దోస. సో, ఫస్ట్ ఒక చిన్న దోసలాగా వేసి క్లీన్ చేసుకోవాలి పెనాన్ని. అప్పుడు స్మూత్‌గాను, నీట్‌గా అతుక్కోకుండా వస్తాయి ఎప్పుడైనా సరే. స్టార్టింగ్‌లో అలా చేయాలి. ఇప్పుడు 2 గరిటెలు పిండి వేశాననమాట. కొంచెం వాటర్ కలిపాను. సో, ఇట్లా మందంగా వేసుకోవాలి సెట్ దోస అంటే. సో, ఇలా ఏసుకోవటం వల్ల రుచి చాలా బావుంటుంది. స్పాంజీగా పిల్లలైతే త్వరగా తినేస్తారు. ఇది ప్రయాణాల్లో గానీ, బయటకి గానీ ఇలా వేసుకొని తింటే ఫ్రెష్‌గా అప్పటికప్పుడే చేసినవిలాగా బావుంటాయి టేస్ట్. అలాగే ఇంకో దోస కూడా వేశాను. పెద్దదిగా వేయకూడదు. ఇలా చిన్నగా ఏసుకుంటేనే సెట్ దోస అంటారు. సో, ఆయిల్ గూడా లైట్‌గా వేసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. సో, నేను ఎక్కువ ఆయిల్ వాడను గనుక ఇట్లా కొద్దిగా వేసుకుంటాం. సో, చూసారా ఫ్రిడ్జ్‌లో ఉండటం వల్ల పిండి చల్లగుంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ కాల్చాలి పచ్చిదనం లేకుండా. సో, ఇప్పుడు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దోసల మీద నెయ్యి వేసుకొని ఆవకాయతో తింటే చాలా చాలా బావుంటుంది. చట్నీ గూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ అనమాట. పిల్లలకి తేనెతో గానీ, అట్లా చక్కెర వాడకుండా గ్లూకోజ్‌తో గానీ పెట్టారంటే చకచకా ఈజీగా తినేస్తారు. సో, ఈజీగా మార్నింగ్ మనం కష్టపడకుండా ఇలా చేసేసుకున్నారంటే సాదాగా బావుంటుంది.